హే ఆల్, వెల్కమ్ టు శ్రీ స్కాన్. మేమైతే ప్రయాగ్రాజ్ వెళ్తున్నామండి. ఇదైతే మరి సడన్ ప్లాన్ అనమాట. అన్ప్లాన్ ట్రిప్ అని కూడా చెప్పొచ్చు. 1 డే బిఫోరే మేమైతే టికెట్లు తీసుకున్నామండి. ఇంకా లగేజ్ అయితే ఎక్కువ పెట్టుకోవట్లేదు. ఒక చిన్న ట్రాలీ బ్యాగ్లోనే మా ఇద్దరివి అయితే పెట్టేసుకున్నాం అనమాట. ఇక ఏంటంటే మెయిన్ ఏంటంటే ఇంకా ఎండ ఎలా ఉంది, చలి ఎలా ఉంది ఇవేం తెలియదు కాబట్టి ఒక గొడుగు అండ్ ఒక షాల్ ఇట్లాంటివి అయితే పెట్టుకున్నాము. ఇదిగోండి ఈ బ్రెడ్ బ్యాగ్లో అయితే మెయిన్ ఇవి అనమాట. కొంచెం మనకి మెడిసిన్ కొంచెం ఉంటాయి కదా, బ్రషెస్, టూత్ పేస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి అయితే పెట్టుకున్నాం అనమాట. లగేజ్ అయితే కొంచెమే పెట్టుకున్నాను, ఎందుకంటే మళ్ళీ అక్కడ ఎంత దూరం నడవాలి ఏంటి తెలియదు కదా, అందుకని చెప్పి. ఇక మెయిన్ పెట్టుకోవాల్సింది అయితే ఇదిగోండి కవర్లు అనమాట. మనం అక్కడ ప్రయాగరాజ్లో స్నానం అది చేసిన తర్వాత తడి బట్టలు అవి ఉంటాయి, అక్కడ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అవి అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇక నేను వెళ్ళే ముందు రోజే కదా టికెట్ తీసుకొని మా చెట్టుకున్న గోరింటాకు తీసుకుని అయితే పెట్టుకున్నాను అనమాట. ఇక వెళ్ళే రోజు అయితే ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం. మేము బస్సులో ఉంటాం, 24 hours ఉంటాం, తినడానికి అది ఉంటుంది. ప్రయాగరాజ్ వెళ్ళినాక కొంచెం స్నాక్స్ అవి ఉంటాయని అయితే మొత్తం పెట్టుకున్నాము. కొంచెం నిల్వ ఉండేవిలాగా పెట్టుకున్నాం, లైక్ చపాతీ అట్లా అనమాట. ఇక మేము బుక్ చేసుకుంది అయితే ఇదిగోండి కావేరీ ట్రావెల్స్ బస్ అయితే ఓకే ఉంది. మేమైతే ఏసీ స్లీపర్ బుక్ చేసుకున్నాము. లోయర్ బెర్త్ కానీ ఓకే ఉంది. ఇక దారిలో ఎక్కడో ఆపాడు డిన్నర్ చేయడానికి, కానీ మేము తీసుకెళ్ళిన ఫుడ్ అయితే మేమే తిన్నాము. అంటే బయట తినలేదు, అక్కడ హోటల్ దగ్గర ఆగి మేము అదే తిన్నాము. ఇక మార్నింగ్ అయితే లేచాము. మార్నింగ్ లేచాక అక్కడే ఆపాడు, లైక్ ఎక్కడో హోటల్ దగ్గరే ఆపాడు అనమాట. మళ్ళీ ఇంకంతా చాలా మంది ఉన్నారు, అన్ని బస్సెస్ అక్కడే ఆపుతున్నారు. ఇంకా బ్రష్లు ఇవన్నీ అక్కడే బయటే చేసుకున్నామండి. ఇంకా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి అయితే ఎక్కేసాము.